మనిషిని మనిషి ఓర్వలేడు, మనిషిని మనిషి సహించలేడు, మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి. నాది నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది. ఆ మనిషికి ఎప్పుడైతే ధనం చేరుతుందో, గర్వం, దీన్నే సొయ్యం అని కూడా అంటారు, సొయ్యం పడుతుందో, బాగా కొవ్వు పడుతుందో, అప్పుడు ఆహార సమృద్ధిని చూసి నా దగ్గర చాలా ఆహారం ఉంది అని చెప్పి గర్వపడతాడు. నా దగ్గర సుఖస్థితి ఉంది అని గర్వపడతాడు. ఇవన్నీ కూడా నగరాల్లో కనిపిస్తాయి. ఆహార సమృద్ధి, ఎక్కడ చూసినా ఆహార చేయటం. ఒకరోజు అహంకారం, నగర డబ్బుకు కనిపించే అహంకారం, అందానికి కనిపించే అహంకారం, ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం. అందం తప్ప? నో. దేవుడు అందాన్ని చేశాడు, నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే. డబ్బు తప్ప? కాదు. సకల ఏంటి తప్పుక? వీటిని చూసుకుని నువ్వు మదమెక్కుతున్నావే, అది తప్పు. అది తప్పల్లో ధనం, జ్ఞానం, సొమ్ము, గర్వం, బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం, గర్వం, మానవత్వం, అన్యాయం కనిపిస్తూ ఉంటే మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే, దేవుడు మీ పొలంలో పనిచేసేవాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు, మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. అడిగాను, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి ఎదుట యెహోవా. ఇంతే కదా. నువ్వు మనిషివి బాబు అంటున్నా నేను. అంతే, నువ్వు మనిషివి, మనిషి అవ్వు. ధనం చూపించి సొయ్యం చూపించుకో, నీ దగ్గరున్న ఆస్తి చూపించి ఎచ్చుకుపోకు, నీ దగ్గరున్న అందం, కులం, ధనం, సంపాదన, నీ నిర్మాణం, నీ ఇల్లు, ఇవి చూపించి హెచ్చులకెళ్ళకు. మూడే అడుగుతున్నా, న్యాయం జరిగించు, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట బ్రతుకు. అదే మనుష్యుడంటే. కలుపు, పిలువు, స్త్రీల కోసం నిలబడు, పిల్లల కోసం నిలబడు, బలహీనుల కోసం నిలబడు, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడు. సాటి మనిషిని గౌరవించటం, సాటి మనిషిని ప్రేమించటం, ఇదే సాటి మనిషి పట్ల సహృదయం, సాటి మనిషితో సహోదర భావం. మన పాటలు అందుకే, మన పనులు అందుకే, మన ప్రేమ